పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో విలేజెస్ పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో మాకు తెల్లవారుజామున 3 గంటలప్పుడు 3 ఇసుక ట్రాక్టర్లు గోదావరి నుంచి యాసనాలకు తీసుకొస్తుండగా అక్రమంగా తరలిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు వెరిఫై చేయడం వల్ల తెలిసింది. అది దాన్ని చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి అధికారుల నుంచి, మైనింగ్ వారి నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి కానీ, లేకుంటే పంచాయతీ అధికారుల నుంచి కానీ ఎలాంటి అధికారిక పత్రాలు, ధృవపత్రాలు లేవు ఇష్యూ చేసినట్టుగా. దాంతో వాటిని వెంటనే పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. 3 ట్రాక్టర్లు కూడా సంబంధించిన బెల్లంకొండ మల్లయ్య, నూశెట్టి సీను, తర్వాత దడ రాజన్న, ఈ 3 కూడా ఆసనాలకు సంబంధించినటువంటి ట్రాక్టర్స్. వీటిని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. కేసు నమోదు చేయడం జరుగుతుంది. కేసు నమోదు చేసి కోర్టు పంపడం జరుగుతుంది. రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా సమావేశం ఉద్దేశం ఏంటంటే 17 సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఎవరికి చెందలేదు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అందరికీ రేషన్ కార్డు చెందాలని అదే ఉద్దేశంతో అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా మందమరి మండలంలో కానీ రామకృష్ణపూర్లో 3000 అప్లికేషన్లు రావడం జరిగింది. 3000 అప్లికేషన్లలో 1600 అప్రూవల్ అయినాయి. ఇంకొక 600 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తారు. అది ఏదైతే 21వ తారీఖు సాయి మిత్ర గార్డెన్లో ఎంఆర్ఓ నుంచి వెళ్ళి కొంతమందికి టోకన్లు ఇస్తారు. ఆ టోకన్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా సాయి మిత్ర గార్డెన్లో వచ్చి అర్హులైన అందరూ కూడా వాళ్ళు కూడా కార్డులు తీసుకోవాలని కోరుతూ ఏదైతే ఈ కార్యక్రమానికి మా మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ చేతుల మీదుగా చేయడం జరుగుతుంది. అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇది ఒక పండుగ వాతావరణం. ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు లేదు. అందరూ కూడా ఈ స్థానిక ఎలక్షన్లో ఇలాంటి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రామకృష్ణపురం ప్రజల పక్షాన మా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు ఎప్పటికప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటున్నారు. వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రతి పనిని వారు స్వయంగా తెలుసుకుంటున్నారు. మేము నాయకులు వారికి చెప్తూనే ఉన్నా ప్రజలు నేరుగా వారికి కలుస్తున్నారు. వారానికి 2 రోజులు ఈ మందమరి మండలంలో పర్యటిస్తున్నారు. వారానికి 2 రోజులు మన చందూరు బ్లాక్లో పర్యటిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దయచేసి ప్రతిపక్షాలు ఉన్న లీడర్లు కానివ్వండి, లేకపోతే తెలియనటువంటి కథనాలు రాసే పత్రికా నాయకులు కూడా మేము కూడా చెప్తున్నాం. దయచేసి మీరు ఆలోచన చేయండి. అక్కడ సబ్జెక్ట్ ఏంది, అసలు ఏం జరుగుతుంది, పొరపాట్లు ఏందనేది చేయండి. మా దృష్టికి తీసుకురండి. లోకల్లో ఉన్న స్థానిక నాయకుల దృష్టికి తీసుకురండి. మేము సాధ్యమైనంత వరకు మేము వివరించే ప్రయత్నం చేస్తాం. లేనప్పుడు మీకు ప్రభుత్వం ఉంది, అధికారుల దగ్గర డాటా తీసుకోండి. ఆ డాటా ప్రకారంగా మీరు అడగండి. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప పని చేయడం అని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు. తప్పకుండా వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల లోపల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో, గడ్డ వంశీకృష్ణ గారి నేతృత్వంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, యువకులు, మేధావులు ప్రజల ఆకాంక్ష మేరకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కైవసం చేసుకుంటాం. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. బోనాల పండుగ సందర్భంగా మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే మన నాయకులందరూ, మన నరేష్ అన్న కానీ, శంకర్ అన్న, తిరుపతి అన్న, ఆశన్న, వీళ్ళందరి సహకారంతో నేను మంచిర్యాల రాజకీయ సంఘం తరపున మేము బోనాలు ఘనంగా జరుపుకున్నాము. అట్లే మా మడయాల ఆశీస్సులు మంచిర్యాల ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా రాజకీయ సంఘం అన్నలు మరియు అక్కలు అందరూ కూడా బోనాల జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ కులదైనటువంటి మడయాలయ్య స్వామికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా
ఆ మడలేశ్వరం ఆశీస్సు ద్వారా అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు వాళ్ళ సురేఖమ్మ గారు హాజరై ఉండే కొన్ని ఎమర్జెన్సీ కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు కాబట్టి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి మమ్మల్ని కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేయమని, అదేవిధంగా ఈరోజు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు భోజన సౌకర్యం కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరోసారి వీళ్ళకు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ బడేల ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ఈ మంచిర్యాలలో ఉన్న అందరూ రజక సోదరులు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. రజక సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మడలేశ్వర బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దానికి పూర్తి సహాయ సహకారాలు సంఘం అనుకోండి, అయితే సంఘం నుంచి డైరెక్టర్లు అనుకోండి, ప్రతి మహిళా సోదరులు వారందరి కృషి ద్వారా పెద్ద ఎత్తున బోనాల పండుగ జాతరను నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మా రజక సంఘం సోదరులు ప్రతి ఇంటి ఆడబిడ్డలుగా మేము కొలుచుకుంటారు. అందరూ ఈ రాష్ట్రంలో వారికి ఒక ప్రత్యేక స్థానం కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అయితే రజక సంఘం సోదరులు అందరూ కూడా ఈ యొక్క మడలేశ్వర సందర్భంగా పెద్ద ఎత్తున వారు సంవత్సరాంతం జరుపుకునే పెద్ద పండుగలో ఇది ఒక పెద్ద పండుగగా తెలియజేసుకుంటూ, ఆషాఢ మాసంలో ఒక ప్రత్యేకత ఉంటుంది బోనాలకు. దానికి సంబంధించి ప్రతి కులం వారు ప్రతి వాడలో ఎంతో ఘనంగా ఈ యొక్క నిలాంతం పెద్ద ఎత్తున జాతర జరుపుకోవడం చాలా సంతోషకరం.